అయ్యో నీవా నువ్వు అమ్మో నీవా తెలంగాణ తల్లి పాలు నీవా. అరే పొమ్మంటే పోవేరా పోరాదో ఆంధ్రధర ఇలాంటి మాటలకు పొంగిపోయి నిజంగా పోతారు మేము ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని మేము చాలా సంతోషపడ్డాం. మనకి వచ్చినటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒక గుండు గుత్తగా ఒక పార్టీ నాయకుడిని తీసుకొచ్చి మమ్మల్ని ఉరికిచ్చారే. ఇలాంటి రెచ్చగొట్టే పాటలు మా మీద పెట్టి మా భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళకు పదవులు వచ్చి కోట్ల ఆస్తులు సంపాదించుకొని ముఖ్యమంత్రి పదవి నీకా నాకా అని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా వాళ్ళ గురించి తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ యువత కానీ ఆలోచిస్తే అంతకన్నా మూర్ఖత్వం. అది ఉన్న తెలంగాణను పంచుకోవడంలో వచ్చిన పంచాయతీ. ఎందుకంటే తను లేవనెత్తే అంశం కూడా ఇప్పుడు బహుజనవాదం కదా. బహుజనవాదానికి ఒక ఫేజ్గా చూడాలనుకుంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక బహుజన ఫేజ్గా ఒక ప్రామినెంట్ లీడర్గా మనం చెప్పుకుంటాం. వారికి అక్కడ వచ్చేసరికి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి పడట్లేదు అని మొన్నదాకా మనం మీడియా కథనాల్లో చూసాం. ఈటెల రాజేందర్ గారు ఒక పార్టీ లీడ్ తీసుకొని దాంట్లో కవిత ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారా? కవిత కరెక్ట్గా చెప్పాలంటే కేసీఆర్ వదిలిన మాట. కూడా మహేష్ కుమార్ అంటే పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పరిధిలో పనిచేయాలని ఏదైనా జీవో విడుదల చేసి డేట్ టు డేట్ ఫిక్స్ చేసి హైకోర్టు కూడా ఇదే తీర్పు ఇవ్వండి, ఇంతకాలమే ఉంచండి, ఇంతకాలమే పంపించండి. ఈయన ఎవరండి చెప్పడానికి? శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతోని తెలంగాణ ఉద్యమకారులు హీరాలాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉంటే మనకి ఒకవైపు చూస్తుంటే మొన్నటిదాకా గో బ్యాక్ మార్వాడి అనే ఒక ఉద్యమం నడిచింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కల్వకుంట్ల కుటుంబంలో వచ్చేసరికి ఒక ఏంటది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్లో బీఆర్ఎస్ నుంచి కవిత గారిని సస్పెండ్ చేశారు. ఇట్లా కవిత గారి సస్పెన్షన్పై మీరేమంటారు? ఒక ఉద్యమకారుగా మీరు ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అన్నారు. ఏం చేశారు? మరి కవిత గారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళు పొలిటికల్ ఏజెండా ఏముండబోవచ్చు? తెలంగాణలో తను ఏమైనా గిటిన్ కాగలదా? ఓకే, కల్వకుంట్ల కవిత మన ఉభయ రాష్ట్రాలకు దేశానికి కూడా పరిచయం ఉన్న పేరే. అయితే ఇక్కడ కల్వకుంట్ల వారి రాజనీతి యాక్చువల్గా మనకు ఈ హెడ్లైన్ బాగుంటుందేమో. వాళ్ళ రాజనీతి ఎలా ఉంటుందంటే అక్కడే హీరో ఉంటాడు, వాళ్ళ కుటుంబంలోనే విలన్లను వాళ్ళే తయారు చేస్తారు, హీరో పాత్ర వాళ్ళే పోషిస్తారనమాట. అంటే సైడ్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సినిమా మొత్తం వాళ్ళదే అన్నట్టు ఉంటుంది. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే గతంలో నేను వాళ్ళను దగ్గర ఉండి గమనించిన వారిలో నేను ఒక్కని. చాలామంది వాళ్ళని నమ్మి మోసపోయిన వాళ్ళు ఇప్పుడు ఇతరితర పార్టీలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ రాజకీయాలు లేకుండా ఉండడం, తమ సొంత గృహాలు అమ్ముకోవడం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత ప్రాణ నష్టం అంటే పిల్లలు ఇంత ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా కేసీఆర్ కుటుంబం ప్రధాన కారణమే. తెలంగాణ ఇష్యూ అనేది అందరికీ తెలిసిందే, కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు క్షేత్రస్థాయి ఆలోచన వరకు తీసుకెళ్ళిందనమాట. అందుకనే విద్యార్థులు ఇక తెలంగాణ రాదేమో అన్న భావనలోకి వెళ్ళారు. అందుకని చాలా నష్టం జరిగిందనేది నా భావన. ఇప్పుడు వాళ్ళు ఆమెను బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేయడం అనేది ఇది నాటకంలో భాగం అనే అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ వేరే కార్యక్రమాలను కానివ్వండి భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఎప్పుడైతే ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది, కేంద్రం నుంచి సుపరిపాలన మంచి పరిపాలన అందుతుంది, ప్రజలు కేంద్రం వైపు చూస్తున్నారు. ఈరోజు జిఎస్టీని కూడా చాలా భారీగా తగ్గించారు ప్రజల సంక్షేమం కోసం. దీపావళి దసరా ముందే ఒక గొప్ప కానుక మనకు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ వాళ్ళ విమర్శలను వాళ్ళు చేసినటువంటి తప్పులు కేసీఆర్ కుటుంబం, అది కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కల్వకుంట్ల కవిత కానివ్వండి, సంతోష్ కానివ్వండి, వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. గత 9 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ప్రధానంగా ఉండి కాళేశ్వరంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు,
అదేవిధంగా లిక్కర్ కేసులో ఆల్రెడీ ఆధారాలతో సహా దొరికిపోయారు. ఆధారాలతో సహా దొరికిపోయి జైలు జీవితం గడిపి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు షరతులతో బెయిల్ దగ్గర దగ్గర 6 షరతులతో బెయిల్ మంజూరు చేశారు. ఆ బెయిల్ మీద ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారనమాట. అందుకనే ఇవి దృష్టి మళ్లించడానికి తాము చేసిన అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఇంకా ఆరోపణలు కానివ్వండి, అంటే వస్తున్నటువంటి ఆరోపణలే కాదు, వాటిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయన్నమాట. వాటి నుండి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి నాటకం వాళ్ళంతటా వాళ్ళే ఆడతారనమాట. మీరు అన్నది ఏంటంటే మిమ్మల్ని నేను తిడతాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తప్ప వీడు ప్రజాక్షేమం కోసమో ప్రజా సంక్షేమం కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో మాత్రానికి పాటుపడిన కుటుంబం కాదు. అయితే అయితే నిన్న కవిత గారు చెప్తూ వచ్చు హరీష్ రావు గారి మీదను సంతోష్ రావు గారి మీద గంభీరమైన ఆరోపణలు చేశారు. వాళ్ళు వచ్చేసరికి కాళేశ్వరంలో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో అవినీతి చేశారని చెప్పారు. నిజంగా హరీష్ రావు సంతోష్ రావు దీంట్లో ఏమైనా చేసి ఉండొచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఎస్, ఇక్కడే వాళ్ళ నాటకం అనేది ఇప్పుడు నేను చెప్పాను కదండి, దానికి ప్రూఫ్ నిన్న కవిత గారు అలా చెప్పడం. ఇప్పుడు మీరు అడిగిన మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఏమని చెప్పింది, దీంట్లో హరీష్ రావు గారు సంతోష్ రావు గారు ఉన్నారని చెప్పింది. అయితే ఇక్కడ హరీష్ రావు కంటే పెద్ద కేసీఆర్ ఉన్నాడు కదా. కేసీఆర్కు తెలియకుండా హరీష్ రావు అవినీతి చేసే అవకాశం ఉండదు, సంతోష్ రావు అవినీతి చేసే అవకాశం ఉండదు. కేటీఆర్కు తెలియకుండా, కేసీఆర్కు తెలియకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వాడు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు. కాబట్టి వాళ్ళ కనుసన్నల్లోనే జరిగిందనేది వాళ్ళ యొక్క తప్పుల్ని ఇవాళ కల్వకుంట్ల కవిత గారు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి చెప్పింది అనుకోవాలి. కానీ మా నాన్నకేం తెలియదు, మా అన్నకేం తెలియదు అని చెప్పి ఇంకా మనల్ని చిన్న పిల్లల్ని చేయడం తప్ప ఆమె చెప్పిన దాంట్లోనే ఉందన్నమాట. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, కీలక శాఖలో ఉన్న కేటీఆర్ గారికి కానివ్వండి, వీళ్ళు అవినీతి చేసుకుంటూ పోతున్నా కూడా తెలియదంటారా? తెలియకుండా అయితే ఉండదన్నమాట. అంటే వాళ్ళందరూ కలిసే చేశారు. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక నెపంతో ఈ దృష్టిని డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీద వేస్తాం వీళ్ళ మీద వేస్తాం అంటే వాళ్ళు ఎలాగో నన్ను తీస్తారు. మళ్ళీ నా ఎంబటి కొంతమంది వేరే పార్టీలోకి, ఈ పార్టీని ఇప్పుడు దీనికి గతి లేదు ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని నాయకులు భావించి ఇతర పార్టీలోకి జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను జంప్ కానివ్వకుండా ఉండడం కోసం ఈ డ్రామా అనేది మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం చూస్తే ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మన ఘోష్ కమిషన్ అని పెట్టారు, దానికి ముందు ఇంకో కమిషన్ పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ సిబిఐకి అప్పచెప్పారు. ఇప్పుడు ఈ సిబిఐకి అప్పచెప్తున్నాం అన్నప్పటి నుంచే ఈ లొల్లి అనేది స్టార్ట్ అయింది. ఈ లొల్లి స్టార్ట్ అయిన దీనికి మూల కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారు కాళేశ్వరం గురించి మాట్లాడారు. అంటే మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న కవిత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇన్వైట్ చేశారో మరి అప్పుడు దాకా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మొన్నటిదాకా సిబిఐ రాకముందు వరకు సైలెంట్గా ఉన్న కవిత ఎప్పుడైతే కాంగ్రెస్ చెప్పిందో అప్పటి నుంచి వెంటనే తెల్లారొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బి టీం లెక్క కవిత ఏమైనా చేస్తుందా, లేకుంటే బీజేపీ నుంచి ఏమైనా బి టీం లెక్క పనిచేస్తుందా? అంటే ఎవరు వదిలిన బాణం ఇది? కవిత కరెక్ట్గా చెప్పాలంటే కేసీఆర్ వదిలిన బాణం. ఇది కాంగ్రెస్ వదిలిన బాణం అని నేను చెప్పను, అదేవిధంగా బీజేపీ వదిలిన బాణము కాదు. ఎందుకంటే ఇటువంటి ప్లాన్లు చేయడంలో కేసీఆర్ దిట్ట. కాబట్టి ఈమెను కేసీఆర్ వదిలిన బాణంలానే మనం భావించాలి. అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిందో రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం తత్సారం చేయడమే చాలా తప్పు. మన నాయకులు బండి సంజయ్ గారు కానివ్వండి, అదేవిధంగా రామచంద్రరావు గారు కానివ్వండి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వీళ్ళని చెప్తూనే ఉన్నారు, మన ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోండి, తర్వాత ఎంక్వైరీ ఏమైనా ఉంటే సిబిఐ కానీ సిఐడి కానీ ఇవి కంపల్సరీగా రంగంలో దిగుతాయి, మీరు ఎందుకు దీని మీద ఇచ్చేయట్లేదంటే ఎట్టకేలకు ఇప్పుడు వచ్చిండ్రు. కాబట్టి ఈ ఎలాగో ఇక మా నాన్న కానీ మా అన్నయ్య కానీ జైలుకి వెళ్తారు, దాన్ని కన్వర్ట్ చేయడం కోసం కొంత సానుభూతి సంపాదించడం, లేకపోతే ఇతరులను వెళ్లకుండా నివారించడం కోసమని ఇటువంటి అంటే అడ్డదారిలో వచ్చేసి తమ రాజకీయాన్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి చేసే ఇది చీప్ ట్రిక్గానే ప్రజలకందరికీ అర్థమైంది. ఓకే, అంటే ఇప్పుడు వారు ఆరోపిస్తున్నారు ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ నడుస్తున్నారు. నిజంగా డైరెక్షన్ నడుస్తున్నారా? కాదనుకుంటాను. రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో
ఇప్పుడు కవిత నడిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు పేపర్లు ఇచ్చిన ప్రకటన కూడా నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది. ఓకే. హాస్యాస్పదం అనిపించింది. ఏమని ఇచ్చారంటే, అలాంటి చెత్తను నేను తీసుకుంటానా అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే కేసీఆర్ కేటీఆర్ నువ్వు ముగ్గురు రండి అని మాట్లాడి ఉంటారు. ఓకే. నా గెస్సింగ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురిని ఉన్న ముఖ్యమైన తలకాయలు ముగ్గురిని రమ్మని చెప్పుకుంటారు. అటువంటి చెత్త వాళ్ళని నేను తీసుకోనని చెప్పేసి ఈరోజు పేపర్లో చెప్పారు. నిన్న ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు, నిన్న ఖమ్మం పర్యటనలో విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అంటే హరీష్ రావు, సంతోష్ రావు లాంటి చెత్తను నేను తీసుకోనని చెప్పాడు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అసలు భావం ఏంటంటే, మీ నాన్నగారు మీ అన్నయ్య గారు మీరు వస్తే మొత్తం పార్టీని మా దాంట్లో విలీనం చేయమనే ఆలోచన ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఘోష్ కమిషన్ కానీ, ఇంతకుముందు కమిషన్ కానీ, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అయితే కోట్ల రూపాయలు వాళ్ళకి కమిషన్ రూపంలో వాళ్ళ వేజెసే కానివ్వండి, వాళ్ళ అలవెన్సే కానివ్వండి ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రజాధనాన్ని వృధా చేసినట్టు కాదు. ఇదే ముందు సిబిఐ ఏదైతే సిబిఐకి ఏదైతే ముందే అప్పచెప్పుంటే అయిపోయేది కదా. ఈ కమిషన్ పేరుతో కాలయాపన ఎందుకు చేసి ఉండొచ్చు? ప్రతి దాంట్లో వాళ్ళు రాజకీయం చూస్తున్నారనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది. లేదా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఇలాంటి ఏమైనా లోపాయకారి ఒప్పందాలైనా ఉండవచ్చు. అందుకనే తత్సారం చేశారు. దీనివల్ల రాష్ట్రానికి కొంత ఆర్థిక నష్టం కూడా జరుగుతుందన్నమాట. అదే ముందైపోతే ఇంత ఎక్స్పెండిచర్ కేటాయించాల్సిన అవసరం ఉండదు. అందుకనే ఇప్పుడు మాత్రానికి వేశారు. ఇక నుంచి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు వచ్చేసరికి ఇప్పుడు 3 సంవత్సరాల్లో ఎలక్షన్ ముందు వరకు వీళ్ళని లోబడి పెట్టాలి, లేకుంటే మీరు వాళ్ళకి వచ్చేసరికి లోపాయక ఒప్పందం ఏదైనా ఉందా అని చెప్పేసి వీరు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చేసరికి సిబిఐ మీద అంటున్నారు. అంటే ఇంకా హైకోర్టు దానికి సిబిఐకి ఇవ్వాలా ఇవ్వద్దా అని కూడా చెప్పలేదు. కానీ దీనికి వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరికి 3 సంవత్సరాల్లో ఇవ్వాలని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాల్లో లోబడి పెట్టాలని చెప్పేసి. అంటే 2 సంవత్సరాలు వీళ్ళ దగ్గర ఉంచుకొని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ముందే పెట్టుంటే ఇది బీజేపీ మీద వేసే ఒక కుట్రలో భాగమేనా? పాపం రేవంత్ రెడ్డి గారికి యాక్చువల్గా బీజేపీ బహుజన సామాజిక వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ న్యాయం చేసేటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి పార్టీ. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడి ఏది ఇక బీజేపీ చేస్తుంది కాబట్టి మేము చేయకపోతే ప్రజలు మమ్మల్ని దగ్గర కూడా రానివ్వరనే అంశాన్ని గ్రహించి బీసీ రిజర్వేషన్ అనే ఒక ఇష్యూని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఏది 42% అని. 42 కాదు, బీజేపీలో మా నేతలు చెప్పారు, నువ్వు 50 ఇచ్చినా మాకు హ్యాపీయే, ఎందుకంటే వాళ్ళ జనాభా శాతం ఉంది కాబట్టి బీసీలకు ఇవ్వడం అనేది అన్యాయం ఏం కాదని ఆల్రెడీ బీజేపీ ఒక క్లియర్ కట్తో ఉంది. అయితే కొత్త బిచ్చగాడు కొద్దెరగడు. ఇప్పుడు ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు కొత్త బిచ్చగాడు. అట్లా ఆయనకు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి వచ్చి పిసిసి పదవి ఇచ్చారు, లేకపోతే ఈయనకు పిసిసి పదవి రాదు. ఈయన డేట్ చెప్పమనండి, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంచాలి. సిబిఐ కూడా మహేష్ కుమార్ అంటే పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పరిధిలో పనిచేయాలని ఏదైనా జీవో విడుదల చేసి డేట్ టు డేట్ ఫిక్స్ చేసి హైకోర్టు కూడా ఇదే తీర్పు ఇవ్వండి, ఇంతకాలమే ఉంచండి, ఇంతకాలమే పంపించండి. ఈయన ఎవరండి చెప్పడానికి? అసలు ఈయనకి ఏ రైట్స్ ఉన్నాయి? సిబిఐ అనేది ఎంక్వైరీ ఉంటుంది, కోర్టులు అనేది వాటి తీర్పులను చూసుకుంటాయి. సిబిఐ చేసిన ఎంక్వైరీని కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. కోర్టులు కూడా అన్ని ఆధారాలను పరిశీలించిన పిమ్మట మాత్రమే మనకు రిజల్ట్ అనేది వస్తుంది, అంటే తీర్పు అనేది వెలువడుతుంది. అంతేగాని మహేష్ కుమార్ గౌడ్ ఇన్ని 3 ఏళ్ళు ఉంచండి, 4 ఏళ్ళు ఉంచండి, అసలు నువ్వు చేయడమే ఒక తప్పు చేసిన వాడిని ఇంతకాలం నీ దగ్గర పెట్టుకోవడమా, లేకపోతే ఈ కేసుని వేయమని మరి ఇంతకాలం ఎందుకు లెటర్ రాయలేదు? ఇప్పుడు రాశారు సిబిఐకి లెటరు, అక్కడే నువ్వు తప్పు చేసినావు, మళ్ళీ ఇంతకాలం ఉంచాలంటే ఆయన సర్పంచ్ ఎన్నికలు అనుకుంటానేమో 2 కోట్లు ఈడ్చి తన్నినప్పుడు ఇప్పుడు పెట్టడానికి రెడీ అయినావు. అది కూడా మ్యాక్సిమం సమయం అయిపోయినాక. ఇప్పుడే కొత్తగా వచ్చిండు కాబట్టి మనోడికి ఇంకేం అర్థం కాలేదనుకుంటా, ముందు తెలుసుకుంటాడు. ఓకే. ఇప్పుడు మనకి సెంట్రల్లో చూసుకుంటే రాహుల్ గాంధీ వచ్చేసరికి సిబిఐని నమ్మడు, ఇక్కడ స్టేట్లో వచ్చేసరికి సిబిఐని వీళ్ళు నమ్ముతున్నారు. మరి సెంట్రల్లో రాహుల్ గాంధీ తప్ప, ఇక్కడ స్టేట్లో ఉన్న రేవంత్ రెడ్డి తప్ప, లేకుంటే సిబిఐ అనేది ఎవరి వైపు ఉంటుంది? సిబిఐ ఎవరి వైపు ఉండదు, అది స్వయం ప్రాతిపత్తి కలిగిన సంస్థ. యాక్చువల్గా వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏమంటారంటే అధికార పక్షం మీద తోసిపుచ్చేస్తూ ఉంటారు. ఏమని? అధికార పార్టీ చెప్పినట్టు సిబిఐ ఉంటుంది, అధికార పార్టీ చెప్పినట్టు సిఐడి ఉంటుంది. ఈవెన్ సిఐడీలు కానీ సిబిఐలు కానీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, వాళ్లకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర వచ్చిన కంప్లైంట్లను, సాక్ష్యాధారాలను పరిశీలించి అవి కోర్టుకు పంపిస్తాయి. అయితే
ఈ వీళ్ళు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ఇష్టము కాదు, వీళ్ళ ఇష్టము కాదు. నేను ఏమంటుందంటే ఉమ్, రాహుల్ గాంధీ అనేది సిబిఐని నమ్మడు, ఉమ్, రేవంత్ రెడ్డి ఏమో సిబిఐనే అక్కడ నుంచి అదే నాకు శిరసావధి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి అక్కడ రాహుల్ గాంధీకి నచ్చంది రేవంత్ రెడ్డికి ఎందుకు నచ్చుతుంది? అండ్ సిబిఐ మీద ఇంతకుముందు చేస్తున్న రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఇప్పుడు ఇది ఫెయిల్యూర్ అన్నట్టేనా? అంటే వీళ్ళ అపోజిషన్ ఏవైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారో ఆయన అబద్ధాలు చెప్పినట్టేనా? అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్స్ కు భారతదేశం గురించి భారత మాత ఎవరైనా అడిగినా లీడర్ ఆఫ్ అపోజిషన్ దరిద్రమైన పరిస్థితిలో ఉంది. నిజంగా ఇవాళ అపోజిషన్ ఆఫ్ ది ఇండియా అంటే ఒక ప్రధానమంత్రికి ఉన్నంత స్థానం ఉండేది గతంలో. ఎవరు అపోజిషన్లో ఉంటారో ఆ అపోజిషన్ లీడర్కి ఒక మంచి ప్రత్యేకత కానీ ఆయనకున్న స్థానం కానీ గౌరవం కానీ ఉండేది. ఈయన మాట్లాడుతున్న చూడండి, మొన్న మోడీ గారి తల్లిని పట్టుకొని చనిపోయిన తల్లిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, తన స్థాయిని మరిచి. భరతమాత ఎవరని అడుగుతారు. ఇప్పుడు సిబిఐ మీద నమ్మకం లేదంటాడు, అవసరమైతే ఈ దేశం పేరు మీద ఆయనకే నమ్మకం లేదు. అది భారత్ అని చెప్తే నువ్వు భారత్ అని ఎందుకు చెప్తావు అనే రకం అనమాట, ఒక పప్పు ముద్ద. కాబట్టి ఆయన మాటలు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు మొత్తంగా ఇది ఇప్పుడు షర్మిల అక్కడ వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చీలికలు అనేది అక్కడ జరిగింది వైఎస్ఆర్సీపీలో. ఇక్కడ నాన్నగారు బతుకున్నప్పుడే ఇప్పుడు కేసీఆర్ గారికి మానసిక క్షోభ వీళ్ళు ఇస్తున్నట్టు కదా కవిత అండ్ ఇప్పుడు హరీష్ రావు? క్షోభ లేదు, ఏం లేదు. నాటకంలో భాగం, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారు. హరీష్ రావు క్యారెక్టర్లో హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ క్యారెక్టర్లో కేటీఆర్, కేసీఆర్ క్యారెక్టర్లో కేసీఆర్, కవిత క్యారెక్టర్లో కవిత. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు జీవిస్తున్నారు. అది ఇది క్షోభ లేదు, ఏం లేదు. అక్కడ జరిగిన సంఘటన ఏపీలో షర్మిల జగన్కు జరిగిన సంఘటనకు ఈ సంఘటనకు సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళు మహానటులు ఇక్కడ. అది సరే, వాళ్ళ సంగతి అనేది పక్కన పెడితే మనం వీళ్ళ గురించి చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు షర్మిలకు వచ్చే క్రేజ్ ఇప్పుడు కవితకు వచ్చే ఛాన్స్ ఉందా? ఎవ్వరికి క్రేజ్ రాదు, ఉన్న క్రేజ్ పోవడం తప్ప. షర్మిల క్రేజ్ రాలేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆమె పిసిసి అధ్యక్షురాలిగా. అది కూడా మొన్న తీసేసినట్టున్నారు, మరి ఉందో తెలియదు. అయితే ఇక్కడ ఎవరినైనా సరే వాళ్ళ కుటుంబ విషయాలను, లేకపోతే మా తండ్రి చేశాడనో, మా తండ్రి ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి మా క్రేజ్ రావాలి, లేకపోతే మాకు డబ్బు ఉంది కాబట్టి మా క్రేజ్ రావాలనుకుంటే రాదండి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి, మాట్లాడే మన మీద ఎటువంటి అవినీతి ఉండకూడదు. కవితకు క్రేజ్ ఎలా వస్తుంది? ఇవాళ లిక్కర్ మహారాణి అని చెప్పేసి భారతదేశం మొత్తం మనకు తేటతెల్లమైన విషయం. ఆమెకు క్రేజ్ వచ్చే విషయం ఏముంది? అసలు ఉన్న బీఆర్ఎస్ను కూడా ఈరోజు ఆమె వీడిందని మన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసింది. అటువంటిప్పుడు ఆమె ఇంట్లో కూర్చోవడమా, ఇంకొక పార్టీ పెట్టుకోవడమా, ఏదైనా ఇష్టం. ఈ రోజుల్లో కొత్త పార్టీలు మనుగడ సాధించాలంటే చాలా కష్టం. ఒకవేళ ఇక్కడ కింగ్ మేకర్గా ఏమైనా ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే కొంతమంది అవి పార్టీలతోని విభేదాలు ఉన్నాయో, ఇప్పుడు ఈటల రాజేందర్ కానివ్వండి, రాజాసింగ్ కానివ్వండి, అండ్ ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చేసరికి కొంతమంది రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెడితే ఇక్కడ గెటిన్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే కవితతో కలిపి అందరు కలిసి పెట్టినా గెటన్ అవ్వరు. అసలు అటువంటి ఆలోచన రాకపోవచ్చు అనేది నాకు తెలిసిన అంశం అనమాట. ఎందుకంటే నిన్న కవిత గారు ప్రస్తావిస్తూ కొంతమంది లీడర్ల పేర్లు చెప్పారు. ఈటల రాజేందర్ గారి పేరు చెప్పారు, అండ్ ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పారు. వీరందరి పేర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే దీనికి వీరంటే నా వెనకాల ఉన్నట్ట ఆల నరేందర్ అన్న పేరు చెప్పారు, మన టైగర్ నరేంద్ర గారి పేరు. ఇవన్నీ అక్కడ బీజేపీ బీఆర్ఎస్ నుంచి వీడిన వాళ్ళందరూ ఇక్కడ మంచిగా గట్టినయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని వీడిన వాళ్ళు కంపల్సరీ మనం చూసుకుంటే ఇక్కడ గట్టిన అవుతున్నారు. కవిత ఎందుకు గట్టిన కాలేదని అంటున్నారు. ఇక్కడ ఆమె చెప్పేది ఏంటంటే, వాళ్ళ పార్టీ ఎప్పుడైతే రోజు రోజుకి నామరూపాలు లేకుండా పోతుందని బీఆర్ఎస్ తెలిసిన తర్వాతనే నువ్వు అట్లా వెళ్ళమ్మా, వెళ్ళే వాళ్ళని ఆపడానికి నీ రూట్లో నువ్వు రా. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్తో పడని వాళ్ళు ఆమె పక్కనే తీసుకుంటారు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఇంకా కొత్త వాళ్ళను, నాకు తెలిసి ఈట రాజేందర్ లాంటి వాళ్ళు కవితకు పోయి చేరరు. అది అసాధ్యం, జరగని పని. అది ఒకవేళ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు జైన్ అయితే అవ్వచ్చేమో తెలియదు, కానీ ఎందుకంటే ఆయన మొన్ననే వెళ్ళిపోతాను, నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు కాబట్టి నేను కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. అది అంతే తప్ప వీళ్ళు ఆడే నాటకంలో భాగంగానే మనం భావించవచ్చు తప్ప దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ కూడా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే తను లేవనెత్తే అంశం కూడా ఇప్పుడు బహుజనవాదం కదా. ఇక్కడ లీడర్ ఇప్పుడు ఒక బహుజనవాదానికి ఒక ఫేజ్ గా చూడాలనుకుంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక బహుజన ఫేజ్ గా ఒక ప్రామినెంట్ లీడర్ గా మనం చెప్పుకుంటాం. వారికి అక్కడ వచ్చేసరికి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి పడట్లేదు అని మొన్నదాకా మనం మీడియా కథనాల్లో చూసాం. అయితే ఈ ఏమైనా ఈటెల రాజేందర్ గారు
ఒక పార్టీ లీడ్ తీసుకొని దాంట్లో కవిత ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారా అనేది ఒక ఇప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇది ఇది వాస్తవ రూపం అయితే దాల్చదండి. ఎందుకంటే యాక్చువల్గా ఈటల రాజేందర్ రావు గారికి ఈ రాష్ట్రం గురించి మొత్తం తెలుసు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా నడపలేకపోతున్నారు. స్వయంగా ఆయనే చెప్పారు, నాకు అప్పు ఎక్కడ పుట్టట్లేదు, ఉన్న ఎకనామిక్ జీతాలు ఇవ్వాలంటేనే మాకు సరిపోవడం లేదని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇంకా కొత్త ప్రయోగాలతో ఇప్పుడు మనం వెళ్ళి సీఎం అవుతామా, ఎక్కువ సీట్లు గెలుస్తామా అని అంత తక్కువగా ఆలోచించేస్తాయి ఈటల రాజేందర్ది గారు. సరే బీజేపీలో ఏమైనా సంజయ్ గారితో ఆయనకు కానీ ఎటువంటి అంటే ఒక కుటుంబంలో ఒక అన్నకు తమ్ముడుకు చిన్న చిన్న వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకొని అభిప్రాయ భేదాలను పటాపంచలు చేసేసి వాళ్ళు మళ్ళీ అందరు కలిసే పనిచేస్తారు. బీజేపీలో అదే సాధ్యమవుతుంది, ఆ విధంగానే జరుగుతుంది. ఈటల రాజేందర్ ఒక పెద్ద సామాజిక వర్గాన్ని, బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముదిరా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి ఇతను. ఓకే. కాబట్టి ఇతనికి భవిష్యత్తు ఇవ్వగలిగేది బీజేపీ అనేది ఈటల రాజేందర్కి ప్రత్యక్షంగా తెలుసు అనమాట. మంచి భవిష్యత్తు ఉంది. ఓకే. అయితే ఇప్పుడు చూస్తే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒకళ్ళు, తీన్మార్ మల్లన్నకి కవిత కంపేర్ చేసుకుంటే కవిత బెటర్ అయినా? తను కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ చేయని వెంటనే ఎమ్మెల్సీ పదవికిను పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసింది. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు చేయలేదు? తీన్మార్ మల్లన్న ఇష్యూ వేరు, కవిత ఇష్యూ వేరు. ఆ పార్టీ సస్పెండ్ చేసింది కదా. ఓకేనండి. తీన్మార్ మల్లన్న యాక్చువల్గా ఆయన పోటీ చేసింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి. ఓకే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి, ఈమె నామినేటెడ్ ఎమ్మెల్సీ నుంచి, ఏది పార్టీ ఎమ్మెల్యేల ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్సీ నుంచి ఈమె ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ప్రజల గ్రాడ్యుయేట్ల చేత ఎన్నుకోబడ్డాడు, ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డాడు. అయితే వాళ్ళ ఈసీ ఏంటంటే నేను బీసీ వాదం కోసం వెళ్తున్నా, ఇక్కడ నాకు సాధ్యపడట్లేదని వచ్చిండు. ఆయనకు ఒక రీజన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈమెకు నాకు రాజ్యాధికారం రావట్లేదు, మా అన్న పదవి ఎక్కడ తన్నుకోబోతాడో, రేపు భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మా అన్న కంటే నేను నిన్న ఇంకొక పాయింట్ కూడా పాయింట్అవుట్ చేశారు. నా వయసు వచ్చేసి 47 సంవత్సరాలు. నేను 2005లో పార్టీలోకి వచ్చాను, మా అన్నయ్య 2008లో పార్టీలోకి వచ్చారు. అవును, అది వాస్తవమే. కవిత గారు వచ్చేసి 2005లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. కేటీఆర్ గారు వచ్చేసేమో 2008లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అందుకనే ఆయన కంటే నేనే సీనియర్ని అన్నట్టుగా ఏదో ఇవ్వబోయిందనమాట. ఇక్కడ వీళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళ నాటకంలో భాగమే ఇదంతా జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటివి ఉండొచ్చు, కానీ ఇంకా వేరే ఇష్యూ అయితే మనం చెప్పలేం. అంటే అంటే ఆయన పేరు ఏంటి, మల్లన్నతో ఈమెను పోలిస్తే మల్లన్ననే బెటర్ అని చెప్తాను నేను. మల్లన్ననే బెటర్ అని చెప్పవచ్చు. ఫైనల్గా ఇప్పుడు పాదయాత్ర లాంటిది ఏమైనా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనుకోండి కవితకి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉన్నదో తను ఇప్పుడు మోల్డ్ చేసుకుని అంటే గెట్టిన అయ్యే ఛాన్స్ ఉందా పాదయాత్ర లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తే? ఏం చేసినా కష్టం. ఓకే. పాదయాత్రలు చేసినా ఫస్ట్ వాళ్ళు ప్రజలు మన మీద ఉన్న నమ్మకాన్ని మనం ఏం చేసినాం అనే దాన్ని కూడా చూస్తారు. ఇప్పటికీ వాళ్ళ అయ్యగారు ఆమె చేసినటువంటి అప్పులు దగ్గర 6-7 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. దానికి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా 1,50,000 కోట్ల పైన చేసింది. ఇప్పుడు సుమారు 8.5 నుంచి 9 కోట్ల రూపాయలు తెలంగాణ అప్పుల్లో ఉంది. ఓకే. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఇప్పుడు కవిత గారు చెప్పిన దాంట్లో సంతోష్ రావు అండ్ ఏదైతే వాళ్ళ బినామీలు ఉన్నారో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, నవీన్ రావు కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి మీద గంభీరమైన ఆరోపణలు చేశారు. 750 కోట్లతోనే మోకిల విలాస్ కడుతున్నారు అక్కడ అని చెప్పేసి ప్లాన్ చేశారు చెప్పారు. దీని మీద రేవంత్ రెడ్డి పరోక్షంగా కానీ సుమోటోగా తీసుకొని ఏసీబీకి ఏమైనా అప్పచెప్పే ఛాన్స్ ఉందా, లేకుంటే రేవంత్ రెడ్డి కనసంగల్లోని ఇవన్నీ నడుస్తున్నాయా? ఏసీబీకి అప్పచెప్తే మంచిది. యాక్చువల్గా ఎవరు తప్పు చేసినా మనకు ఇలాంటి క్లూలు దొరికినాయి కాబట్టి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే కంపల్సరీ ఏసీబీకి అప్పచెప్పాలి. ఒకవేళ ఏసీబీకి అప్పచెప్పకుండా ఇదే విధంగా తాత్సారం చేస్తూ ఉంటే మాత్రం అప్పుడు మనకు ప్రజలకు ఇదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వీళ్ళతో కుమ్మక్కవడమా లేకపోతే ఎందుకంటే గతంలో కూడా వెనకాల ఏమైనా ఉన్నాడా అనే ఆలోచనలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని తొందరగా ఈ సమస్యను ఎంక్వైరీకి ఇచ్చేసి ఎవరు తప్పు చేశారు ఏందనేది ప్రజలకు తెలియజేసి వాళ్ళకు శిక్షించే విధంగా శిక్షలకు నెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాదానికి ఏమైనా దారి తీస్తుందా కవిత గారి కొత్త పార్టీ? లేదండి. తెలంగాణ వాదం అనేది అయిపోయింది. అది ఉన్న తెలంగాణను పంచుకోవడంలో వచ్చిన పంచాయతీ. ఇది తెలంగాణ కోసం వచ్చిన పంచాయతీ కాదు.
తెలంగాణ ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ తీసేశారు కదా, ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని కూడా పెట్టుకోవచ్చు ప్రజెంట్. ఉమ్. అలా అయినా పెట్టే ఛాన్స్ ఉందా? ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అని అంతకుముందు ఎవరో పేరు మీద రిజిస్టర్డ్ అయి ఉందండి. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వీళ్ళు కొనుక్కుంటారు, లేదంటే వీళ్ళు ఇంకొక వర్డ్ చేర్చేసి పేరు మార్చి తీసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ టీఆర్ఎస్ ఏమైనా పెట్టొచ్చు అక్కడ, వైఎస్ఆర్సీపీ అట్లాంటివి ఏమైనా పెడితే పెట్టవచ్చు, కావచ్చు. ఇలాంటి ఆలోచన రావచ్చు అక్కడ. వైఎస్ఆర్ తెలంగాణ యాజ్ ఏ ఉద్యమకారులుగా మీరు తెలంగాణ యువతకి దీంట్లో ఏదైతే ఈ ఫ్యామిలీ డ్రామా ఏదైతే మెలో డ్రామా ఉందో దీంట్లో పార్టిసిపేట్ కావాలనుకుంటున్నారా, లేకుంటే వీళ్ళ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవద్దని అనుకుంటున్నారా? యువతకి మీ సందేశం? ఎస్, మంచి ప్రశ్న అండి. యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, అంటే దయచేసి మీరు అనుభవించిన ఘట్టాలు ఏమైనా చెప్తున్నాను ఉన్నాయా? అది చెప్పండి వాళ్ళకి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, యువతకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఉద్యమాలు తీసినా వాళ్ళ స్వార్థం కోసం తీస్తున్నారు. ఏ ఉద్యమాన్ని కానీ ఇటువంటి వ్యక్తులను మేము నమ్మి కొన్ని సంవత్సరాలు 11 ఏళ్ళు నేను చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి 2 డిగ్రీలు 2 పీజీలు 2 టీచర్ ట్రైనింగ్లు, ఉద్యోగం వచ్చే టైంలో కూడా హాఫ్ మార్క్స్లో జాబ్ పోయింది. ఆ పోవడానికి కూడా ఇటు ఉద్యమంలో పాల్గొనేవాడిని, అటు వెళ్ళి పుస్తకం తీసి చదివేవాడిని. కానీ ఆ రోజు ఆ ఉద్యమాన్ని కొంచెం పక్కన పెట్టినట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఈరోజు ఒక 10-15 ఏళ్ళు సీనియారిటీ ఉండేది. అయితే ఇలాగ నేను ఒక్కడనే కాదు, లక్షలాది మంది విద్యార్థులు పుస్తకాలన్నీ పక్కన పడేసి ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వకుండా, ఆయన చెప్పిన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే, మొత్తం ఇక్కడ 1000 మంది, ఉదాహరణకు మన ఖమ్మంలోనే 4200 ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. ఒక్క ఆంధ్ర ఉద్యోగి కూడా ఖమ్మంలో ఉండడు. అందరినీ పంపించేస్తాం. అయ్యో నీవా నువ్వు, అమ్మో నీవా, తెలంగాణ తల్లి పాలో నీవా, అరే పొమ్మంటే పోవేరా పోరాదో ఆంధ్ర దొర, ఇలాంటి మాటలకు పొంగిపోయి నిజంగా పోతారు. మేము ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఆ మాటలకే పరిమితమైంది. మేము చేసిన ఈ ఉద్యమానికి వచ్చినటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఎంతో మంది చావులు, నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, మమ్మల్ని పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిన్నాను. అంత పోరాటం చేసిన అనంతరం తెలంగాణ వచ్చాక ఒక గుండు గుత్తగా ఒక పార్టీ నాయకుడిని తీసుకొచ్చి మమ్మల్ని ఉరికిచ్చారే. ఇదే ఖమ్మంలో టీఎన్ఎస్ఎఫ్ లాంటి వాళ్ళు మమ్మల్ని ఉరికిచ్చిన వాళ్ళనే మళ్ళీ మా మీదనే తీసుకొచ్చి నాయకులుగా నిలబెట్టి తెలంగాణ ఉద్యమకారులకు కనీసం ఇవాళ అనారోగ్యాలు పాలై మంగళ్ షాప్లో మామూలు హెయిర్ కటింగ్ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. నాతో పాటు పనిచేసిన ఖమ్మం ఉద్యమకారులు. ఇంతటి చేసిన వాళ్ళకి ఒక హెల్ప్ కానీ, లేకపోతే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంతవరకు రాలే. ఒక 100 గజాల ప్లాట్ కానీ రాలే. ఈ మొన్నొచ్చి ఈయన కూడా ఏదైనా 240 గజాలు ఇస్తా అది ఇది అన్నాడు. ఇంతవరకు ఎవ్వరికి, ఏ ఉద్యమకారునికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. అందుకనే యువతకు మీ భవిష్యత్తు చూసుకోండి. మీ భవిష్యత్తుకు ఏదైతే మీకు ఉపయోగపడుతుందో, చదువులో ఉన్నారా, ఉద్యోగంలో ఉన్నారా, ప్రైవేట్ పనిలో ఉన్నారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా, ఆ పనిని సక్రమంగా చేసుకుని ముందుకెళ్ళండి తప్ప ఇలాంటి రెచ్చగొట్టే పాటలు మా మీద పెట్టి, మా భుజం మీద తుపాకీ పెట్టి, వాళ్లకు పదవులు వచ్చి కోట్ల ఆస్తులు సంపాదించుకొని ముఖ్యమంత్రి పదవి నీకా నాకా అని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా వాళ్ళ గురించి తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ యువత కానీ ఆలోచిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అనేది నా ఆలోచన. ఓకే.